కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్తాన్ తన మొండి వాదనను మరోసారి కొనసాగించింది. కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు వీలుగా ఐరాస భద్రతా మండలి యుఎన్ఎస్సి తీర్మానాలను భారత్ అమలు చేయాలని కోరింది. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని పాక్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కశ్మీర్కు మద్దతుగా పాకిస్తాన్ తీర్మానం ఇదే మొదటిసారి ఏం కాదు. తాజా తీర్మానానికి కారణం ఏంటనే విషయంపై అయితే స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముఖం నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఇస్తుందన్నారు. మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని నిర్బంధించిన నేతలను విడుదల చేయడంతో పాటు అణచవేత ధోరణిని విడనాడాలని భారత్ను కోరుతున్నట్లు తీర్మానం పేర్కొంది. ఇదిలా ఉంటే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా క్షీణించాయి. మరోవైపు కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉంది. గతంలో, ఇప్పుడు, ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని ఉద్ఘాటించింది భారత్. ఇప్పుడు ఏంటి, ఎప్పటికైనా సరే మళ్ళీ కాశ్మీర్ వాళ్ళ చేతికి వెళ్ళాలి. 370 అమల్లో ఉంటే అది పాకిస్తాన్ చేతిలో ఉన్నట్లే, అది మాత్రమే భారత్కి చెందిందిలా ఉంటుంది. కానీ 370 అమల్లో ఉంటే పరోక్షంగా అది పాకిస్తాన్లో చేరినట్లే. ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా ఇప్పుడు పాకిస్తాన్ బాధ ఏంటి, కడుపు నొప్పి ఏంటి, తలకాయ నొప్పి ఏంటంటే ఇప్పుడు 370 అమలు అవ్వకపోవడం. దాంతోపాటు ఇప్పుడు కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాళ్ళకి సంబంధించినటువంటి ఒమర్ అబ్దుల్లే కానీ ఫరూక్ అబ్దుల్లా కొడుకు. కానీ ఇప్పుడు బీజేపీ కీలు ఏదో ఇచ్చేసింది అనమాట. అంటే పిల్లకి ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి లేదు, పేరుకి రాష్ట్రమే కానీ స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి, కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఎవరికి మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తప్పకైనా సరే, ఎలాగైనా సరే, నా ఇష్టం లేకపోయినా మోదీ గారిని బ్రతిమలాడాల్సి వస్తుంది నిధుల కోసం. ఇప్పుడు ఇది కూడా కడుపుమంటే పాకిస్తాన్కి, మావాడు అక్కడికి వెళ్ళి ఎందుకు కడుక్కోవాలి, మేము ఇక్కడ రాలేకపోతున్నాం, ఏదో ఒకటి చేసి 370 అమలయ్యేటట్టు చేయాలి. లేదా వచ్చేసరికైనా సరే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన దేశంలో అమలైతే కేంద్రంలో వాళ్ళు కావాల్సింది 370 అమలు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇష్టారాజ్యం చేయొచ్చు. ఇప్పుడు అది వాళ్ళ కడుపు నొప్పి.